మహాభారతంలో అర్జునుడు మరియు సుభద్రల కుమారుడైన అభిమన్యు పాత్ర కురుక్షేత్ర యుద్ధంలో విషాదకరమైన ముగింపును ఎదుర్కొంది. అభిమన్యు యుద్ధంలో అసాధారణమైన నైపుణ్యాలను కలిగి ఉన్నాడు మరియు బలీయమైన యోధుడిగా పరిగణించబడ్డాడు. అయినప్పటికీ అతను చక్రవ్యూహ అని పిలువబడే సంక్లిష్టమైన సైనిక నిర్మాణంలో చిక్కుకున్నాడు. అతను ఎలా ప్రవేశించాలో పాక్షికంగా మాత్రమే తెలుసు, కానీ ఎలా నిష్క్రమించాలో తెలియదు. అర్జునుడికి సారథిగా మరియు సలహాదారుగా యుద్ధభూమిలో ఉన్న శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుని అభిమన్యుని రక్షించగలడని నమ్ముతారు. అయితే అతను అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దీనికి వివిధ వివరణలు ఉన్నాయి. ఒక దృక్కోణం ఏమిటంటే, శ్రీకృష్ణుడు దైవిక అవతారంగా మహాభారత యుద్ధం యొక్క సంఘటనల ద్వారా నెరవేర్చడానికి ఒక పెద్ద విశ్వ ప్రణాళిక మరియు ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాడు. అతను కర్మ యొక్క క్లిష్టమైన సిద్ధాంతాన్ని మరియు వ్యక్తుల చర్యల యొక్క పరిణామాలను అర్థం చేసుకున్నాడు. అభిమన్యుని మరణం యుద్ధంలో ఒక మలుపుగా పనిచేసింది. పాండవులు తమ శత్రువులపై విజయం సాధించాలనే సంకల్పాన్ని తీవ్రతరం చేసింది. మరొక దృక్కోణం ఏమిటంటే, శ్రీకృష్ణుడు యుద్ధ నియమాలను మరియు ఫెయిర్ ప్లే భావనను గౌరవించాడు. అతను వ్యక్తిగత యుద్ధాల ఫలితాలతో నేరుగా జోక్యం చేసుకోలేదు. యోధులు వారి స్వంత చర్యలు మరియు నిర్ణయాల పరిణామాలను ఎదుర్కోవటానికి అనుమతించాడు. శ్రీకృష్ణుడు పాండవులకు యుద్ధం అంతటా మార్గదర్శకత్వం మరియు మద్దతును అందించాడని, వారికి జ్ఞానం మరియు వ్యూహాత్మక సలహాలను అందించాడని గమనించడం ముఖ్యం. చెడుపై ధర్మానికి అంతిమ విజయానికి దారితీసే సంఘటనల గమనాన్ని రూపొందించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అభిమన్యుడు చంద్రుడు మరియు రోహిణి కుమారుడైన వర్చస్ యొక్క అవతారం. అతను 8 వసులలో ఒకడు. రాక్షసులను ఓడించడానికి దేవతలు ఒక ప్రణాళికను రూపొందించారు. భూమిపై వర్చస్ అవతారం ఆ ప్రణాళికలో ఒక భాగం. అందువల్ల తన కొడుకును భూమిపై అవతరించడానికి అంగీకరించమని వారు చంద్రునికి అడిగారు. కాని చంద్రవారి ముందు ఒక షరతు పెట్టి, మీరు ఒక షరతుకు అంగీకరించాలి. నా కొడుకుని పంపాలంటే అర్జునుడి కొడుకుగా పుట్టాలి మరియు అతను చాలా త్వరగా మానవ శరీరాన్ని విడిచిపెట్టి తన అసలు రూపాన్ని పొందుతాడు. అభిమన్యుడు వర్చస్ అవతారమని శ్రీకృష్ణుడికి తెలుసు. చివరగా మహాభారతంలోని చర్యలు, ఫలితాలు సంక్లిష్టమైనవి మరియు బహుముఖమైనవి. కర్మ, స్వేచ్ఛ, సంకల్పం మరియు విధి వంటి వివిధ అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఇతిహాసంలో శ్రీకృష్ణుడి పాత్ర ధర్మాన్ని నిలబెట్టడం మరియు మానవాళిని ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు నడిపించడం. మానవ ఎంపికల యొక్క చిక్కులను, వాటి నుండి ఉత్పన్నమయ్యే పరిణామాలను గౌరవించడం. కాబట్టి శ్రీకృష్ణుడు అలా చేయలేదు. మన వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ఈ వీడియోకి లైక్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.